Please do subscribe to Prajabheri News Channel. నిన్న ధర్నా చేసేది మోడరా పోతుంది కొమ్మ దేశానికి నాకు బస్సులో వచ్చేదా జడ్జీలు క్లాసులు ఎంపికై అవుతుంది మధ్యలాగా వచ్చింది సారు గోలే మేము సేవకులు जबरन दोष स्वीकार करवाना पुलिस द्वारा किया गया एक संवैधानिक अपराध। ప్రతి 3 నెలలకి ఒకసారి మనమంతా ఈ కోర్టు ప్రాంగణంలో రాజీ పడదగిన కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భూమి తగాదాలు ఇటువంటివన్నీ ఎన్నో కేసులు పరిష్కరించుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుగా వేదిక అలాగే అదనపు కలెక్టర్ రోహిత్ గారు, అడిషనల్ డీసీపీ ప్రసాద్ గారు, ట్రైనీ ఐపీఎస్ ఎస్బీఐ జాతీయ లోక్ అదాలత్ అనేది జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటై సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కేసుల సత్వర పరిష్కారం కోసం ఏదైతే లోక్ అదాలత్ ద్వారా ఏదైతే పరిష్కారం జరుగుతుందో ఈ సందర్భంగా కోరుతున్నాను. మీకు అవకాశం ఇచ్చిన
ఇలా జరిగారు. ఇప్పుడు మహేశ్వర్ గారు కేజీఎం ఎంబీఏ గారు మాట్లాడారు. ఉన్నటువంటి సుబ్బారావు గారు, ట్రైనీ అడిషనల్ కలెక్టర్ గారు, ట్రైనీ అలాగే సెప్టెంబర్లో జరిగిన నేషనల్ లోకాదాలతో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అలాగే స్టేట్ బ్యాంక్ మ్యాక్సిమం కేసెస్ సెటిల్ అయ్యాయి. సో దీంట్లో ఏంటంటే ఇంతకుముందు అవేర్నెస్ అనేది లేదు. రియల్గా మనం జడ్జి గారికి అందరూ చెప్పాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి ట్రాఫిక్ కోడల్లో కానీ మీడియా ద్వారా కానీ దీని గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేశారు. కారణాలు ఏమైనా కావచ్చు. ఫైనాన్షియల్గా మన బ్యాంక్ గురించి నేను మాట్లాడలేదు. చాలా మంది కేసెస్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అలా చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ లోకాదాలతో ఏంటంటే మెయింటైన్ యాక్ట్ ఈస్ ద ఫైనల్ అథారిటీ. ఈరోజు ప్రొసీడింగ్ ఇచ్చిన దాన్ని సెటిల్మెంట్ అయిపోతే మీకు డైరెక్ట్గా ఎప్పుడు క్లోజ్ అంటే ఎన్ఓసీ ఇచ్చేస్తాను. అదే మీకు న్యాయపరంగా జరుగుతుంటే 5 years to 10 years అలా జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల అంటే కొంతమంది చిన్న పబ్లిక్ ఉండొచ్చు అండ్ మిగతా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో బ్యాంక్ తరఫున ఏంటంటే మేము ఎక్కడైతే జరుగుతుందో చాలా వరకు బ్యాంక్ లాస్ట్ ఇంట్రెస్ట్ కావచ్చు, అసలు కావచ్చు తగ్గించి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. లాస్ట్ 2-3 నేషనల్ లెవెల్లో మన ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో, ఎన్పిఐ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ మేము క్రియేట్ చేశాము. అండ్ చాలా మంది మా బ్యాంక్ మేనేజ్మెంట్ ఉన్నారు. అండ్ రియల్గా ఇలాంటి ఒక ఇనిషియేటివ్ అనేది చాలా 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 అద్భుతమైనది. అండ్ దీని అందరూ మనందరం ప్రజాసేవ ఉన్నాం కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకెళ్తే చాలా మందికి ఇది ఒక ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మా సైడ్ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేము వాటి రన్ చేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో తప్పకుండా మేము ముందుకు వచ్చి మ్యాక్సిమం కేసెస్ సెటిల్ చేయడానికి మేము మా ప్లాన్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరియు ప్రొఫెషనల్ ఎంపీసీ అందరికీ ఇక్కడికి వచ్చిన పత్రికా సోదరులకు, మేము ఆనరబుల్ మ్యాజిస్ట్రేట్స్కి, పోలీస్ అధికారులకు, పత్రికా సోదరులకు మరియు ఈ లోకాదాలతో పాలు పంచుకుంటున్న ప్రజలకు అందరికీ, అడ్వకేట్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. లోక్ అదాలత్ అంటే ఇది ప్రజల యొక్క అదాలత్ అంటే ప్రజల అభిష్టం మేరకు ఈ పార్టీలో ఉన్న ఇరు వర్గాలకు అనుగుణంగా ఆమోదయోగ్యంగా వాళ్ళకి ఇచ్చుకునే తీర్పు లాంటిది. దీన్ని ఒకసారి మేడం కోర్టు అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా దీన్ని రివ్యూ చేసే అవకాశం చట్టంలో లేదు. అందుగురించే దీనికి చాలా ఇంపార్టెన్స్ కూడా జరుగుతూ ఉంది. ప్రజలలో చిన్న చిన్న కొట్లాటలకి వాళ్ళ జీవితాలు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబాలు కానీ రోడ్ల పడయ్యేది. వాళ్ళు కోట్ల చుట్టూ తిరుగుతుంటూ కోట్ల ఖర్చులు, రాను ఖర్చులు, మళ్ళీ మీడియేటర్స్ చాలామంది ఉంటారు. నేను అది చేపిస్తాను, అతనికి శిక్ష పడిస్తాను, 340 కోట్లని లైవ్ పెట్టిస్తానని చెప్పి లక్షలు తీసుకున్న మీడియేటర్స్ ఉన్నారు. గ్రామ స్థాయిలలో, మండల స్థాయిలలో రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే కుల పెద్దలు కావచ్చు. అంటే ఈ 2 వర్గాలను కొట్లాడించి దాని ద్వారా వచ్చే ప్రయోజనాన్ని పొందాలనే దుర్మార్గమైన వ్యక్తులు కూడా ఊళ్ళలో, గ్రామాలలో చాలామంది ఉంటారు. మనకు ఒక సమస్య వచ్చిందంటే అది ఎక్కడో దగ్గర పరిష్కారం కావాల్సిందే. ఈ ప్రపంచంలో ఏ సమస్య కూడా పరిష్కారం లేని సమస్య అంటూ ఈ ప్రపంచంలో లేదు. అయితే కొన్నిటికి కొంత సమయం పడుతుంది, కొన్నిటికి మరికొంత సమయం పడుతుంది, కొన్నికి దీనికి కాలంలో సమయం పడుతుంది. కానీ అత్యంత తెలివిగల వ్యక్తులు, వివేకవంతమైన వ్యక్తులు ఎంత తొందరగా తమ సమస్యను పరిష్కరించుకుంటే అంత ఇరు వర్గాలకు లాభం జరుగుతాం. నేను ఆ మధ్యలో ఒక సినిమా చూసిన, ఒక కడుపు కోసం 100 ఎకరాలు పోగొట్టుకున్న సందర్భం ఒక సినిమాలో చూపించాను. చాలా తక్కువ చూపించాను. ఒక కడుగు భూమి కొరకు దాదాపు 20 సంవత్సరాలు కొట్లాడి ఆ కడుగు సాధిస్తాడు. కానీ అతను ఎంతో ఉన్న 100 ఎకరాలు పోగొట్టుకుంటాడు. చాలా అద్భుతమైన సందర్భం ఈ లోకాలకు వర్తిస్తుంది. చాలా విషయాలలో, చిన్న చిన్న విషయాలలో మనం మానసికమైన ఒక
విధమైన ఈగో తోటి దాన్ని పెంచుకునే మనస్తత్వాలు ఇంతకుముందు ఉండే ప్రజలలో అదృష్టమైన సంగతి ఏంటంటే ప్రజలలో ఆ యొక్క అవగాహన పెరిగింది. ఈ అవగాహన పెరగడానికి చాలా స్టేక్ హోల్డర్స్ కారణం. నేను మన డీజే గారు వచ్చిన తర్వాత నేను చూస్తూ ఉన్నాను, సంవత్సరం నుంచి ప్రజలలో చాలా అవగాహన కార్యక్రమాలను తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్స్ పెరిగినాయి, అవగాహన సదస్సులు మీటింగ్లు పెట్టడం జరుగుతూ ఉంది. ఇలాంటి లోక్ అదాలత్లో చాలా మంది మేడం గారి ఇంట్లో చూస్తుంటే మాకు చాలా ఒక విధమైన ఉత్సాహం మాలో ఉండేది. పబ్లిక్లలో ఈసారి అయితే ఆటోలు పెట్టి తెప్పించినాం మేడం, ఇన్స్ట్రక్షన్ ప్రకారం జంక్షన్లలో మైక్లలో చేయించినాం. ఇంత ఎఫర్ట్స్ పెట్టేది ఓన్లీ మ్యాజిస్ట్రేట్ల గురించో లేకపోతే పోలీసుల గురించో కాదండి. ఇది మన ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రజల మేలు జరగాల, ప్రజలకు నష్టం జరగద్దు. ప్రజలు కొట్లాడుకుంటూ పోతుంటే వాళ్ళ ఆర్థికపరమైన నష్టాన్ని సమయం వెచ్చించాల్సి వస్తుంది. మానసికమైన బాధలు కుటుంబం యొక్క ఒక మనిషి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండండి, అతని కుటుంబంలో పడే ఆవేదన, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని చాలా ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నేషనల్ లెవెల్లో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఓన్లీ మా గురించో లేకపోతే మేజిస్ట్రేట్ల గురించో కాదు, ఇది ఓన్లీ ప్రజల గురించి. అలా అని చెప్పి ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళను ఊరికే వదిలిపెట్టడానికి లేదు. మనం నేరస్తులపైన కఠిన చర్యలు తీసుకొని ఏదైతే కాంపౌండబుల్ కొన్ని సెక్షన్ల వరకు ఏదైతే రాజీ పడే సెక్షన్ ఏదైతే చట్ట ప్రకారంగా ఉంటాయో అందులో మాత్రమే, చిన్న పెట్టి ఇష్యూస్లో మాత్రమే, చిన్న తగాదాలలో మాత్రమే మేము ఇలాంటి లోకాలలో అలౌ చేస్తూ ఉన్నాం. దానివల్ల మీ యొక్క సమయము, ఆర్థికపరమైన వనరులు, మానసికమైన బాధలన్నీ కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో ఇక్కడ వారు ఒక 100 మందికి లోకాలలో కేసులు మీరు చేసుకోవాలా, బాగుంటుందని చెప్పి మీరు ప్రజలకు చేయాలి. మీరే ఒక దీనికి ప్రచారకర్తలుగా మీరు ఏర్పడాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మేము ఈరోజు ఈ సంవత్సరం మేము ఈ లోకాలలో స్పెషల్గా మేడం మేము దాదాపు టోటల్ 7,177 కేసులు ఈ ప్రజలు, అడ్వకేట్లు, మ్యాజిస్ట్రేట్ల సహకారంతో మేము పరిష్కరించుకోగలిగినాం. 7,177 కేసులు అంటే ఇంటూ మినిమం 3 చేసినా కానీ ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి తర్వాత దీంట్లో 443 ఐపీసీ కేసులు. ఈ సందర్భంగా చాలా మంది వచ్చారు కాబట్టి ప్రజలలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బాగా మేము పెట్టడం జరుగుతూ ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మేము పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే పేరెంట్స్ అంతా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ కొడుకు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికినది. కానీ ఆ సందర్భం ఈ పేరెంట్లను ఉపయోగించుకోవాలా. తల్లిదండ్రులు ఇలాంటి చిన్న పిల్లలకు కాలం తర్వాత బండి పోతూ ప్రజల పట్ల మంచిగా ఉండాలి. ముఖ్యంగా యువకులను, తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసేది అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న యువకులను, ఎస్పెషల్లీ యువకులను, మహిళల పట్ల సత్ప్రవర్తనతో కలిగి ఉండాలి. బయటికి వెళ్ళిన ఆడపిల్లలను వారిపైన ఎలాంటి అరాచకాలను కానీ దుర్మార్గాలను చేయకుండా చూడాల్సిన బాధ్యత ఈ యువత పైన ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా అలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళని ఆపే ధైర్యం కూడా మనము యువకులలో నింపాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ పత్రిక ద్వారా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. మనము నేరం అరికట్టడం అనేది చాలా మంచి ప్రయత్నం. నేరం జరిగిన తర్వాత ప్రయత్నం చేసేది అన్నీ చాలా తక్కువ సంతృప్తిని ఇస్తాయి. నేరం ప్రివెంట్ చేయగలిగితే ఆ జీవితంలో ఒక మనిషి ఒక నేరం నియంత్రించగలిగితే జీవితకాలంలో ఎన్నో నేరాలు
అద్భుతంగా మనం అరికట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ నేర నియంత్రణలో ప్రతి ఒక్కరూ ఒక పోలీసుగా మారాలని నేను కోరుకుంటూ, ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన డీజే మేడం గారికి, కోర్టు అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేరకు దీనిలో ముందు ప్రచారం దొంగదారులు సెట్ అయ్యే కేసుల కంటే ముందు ప్రచారం ముమ్మరంగా సాగాలి అనేటువంటి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా మేము రిక్వెస్ట్ చేయగానే ప్రతి సెంటర్లో కూడా వాళ్ళు ఆ వాయిస్ రికార్డ్ అనేది పెట్టి ప్రజల్లో ప్రచారం బాగా చేసినందుకు పోలీసు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది చెప్తున్నారు, మీరు పెట్టించారు కదా దొంగదారులకు తిరిగారు అని బయట జనం కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది మాకు చాలా ఆనందం కలిగించింది. ఎందుకంటే ప్రజల అవేర్నెస్ అనేది దీనికి మనం ఏదో కోర్టులో కూర్చొని చేసేది ఏముండదు. వాళ్ళు వస్తేనే కేసెస్ అనేవి పరిష్కరించబడతాయి. ప్రజల్లో అవగాహన అనేది చాలా ముఖ్యం. దాన్ని కల్పించడం కోసమే ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రియల్ఎస్కే ద్వారా ఇటువంటి కూడా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. దీన్ని అందరినీ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ శ్రీ అంకిత్ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, టు స్పీక్ ఆన్ లోకల్ బాడీస్. ముందుగా వచ్చేసిన గౌరవనీయులు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్లేషన్ చేయడం ప్రశ్న నేషనల్ లోకల్ ట్రైనింగ్ ఐపీఎస్ గారికి, అడిషనల్ డీసీపీ గారికి, మెజిస్ట్రేట్స్కి, అడ్వకేట్స్కి, మీడియా గారికి, ఇక్కడ వచ్చేసిన మీడియా రిపోర్టర్స్కి, సిటిజన్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్లో మనం నిర్వహించినాము. లోక్ అదాలత్ ఒక ఆల్టర్నేటివ్ మోడ్ ఆఫ్ డిస్ప్యూట్ రిడ్రెసల్ ఉంది. సో ఇక్కడ పాతకాలం చూస్తే మిడివల్ పీరియడ్లో, ఇన్స్టెంట్ పీరియడ్లో కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఒక వ్యవస్థ అప్పుడు ఉండేది. ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఇవన్నీ గ్రామ పంచాయతీ స్థాయిలో అప్పుడు యూస్ టు డిసాల్వ్. తర్వాత ఇప్పుడు ఎల్డిఎం బ్యాంకర్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. స్టార్టింగ్ నుండి కూడా అప్పుడు శ్రేణీస్ గిల్డ్స్, మర్చెంట్స్కి, వ్యాపారి ఇలాంటివి ఇష్యూస్ వితౌట్ గోయింగ్ టు ద కామన్ సెక్టర్ ఇప్పుడు యూస్ టు డిసాల్వ్. తర్వాత మోడర్న్ ఇండియాలో కూడా విలీనం అయిన తర్వాత ఇది లోక్ అదాలత్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. లోక్ మీన్స్ ఒక సిటిజన్స్, పౌరులు, జనాలు. ఇది అదాలత్ సిటిజన్స్ కోర్ట్, సిటిజన్స్కి కోర్ట్ ఉంది. కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ కాకుండా ఇది సిటిజన్స్ ప్రొసీజర్ కోర్ట్స్, ఇవన్నీ ఒక ఆర్బిట్రేషన్, మీడియేషన్, ఇవి అన్ని ఇష్యూస్ రిజాల్వ్. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్? ఎందుకు ఇది ఇంపార్టెంట్? బికాస్ చాలా టైం సేవ్ అవుతాయి. కోర్టుకి వెళ్తే డిఫరెంట్ ప్రొసీజర్స్ ఆర్ దేర్, టైం ఈజ్ దేర్, టైం టేకింగ్. కానీ ఇప్పుడు ఈజీ ఉంటుంది, కాస్ట్ సేవింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు లీగల్ సర్వీసెస్ వాటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో మనకి ఎంకరేజ్ చేయాలి లోక్ అదాలత్. చాలా కేసెస్ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు ఎల్డిఎం గారి చెప్పినట్లు రిజాల్వ్ అయింది ప్రీవియస్ గత లోక్ అదాలత్. తర్వాత ఇప్పుడు డీసీపీ గారు కూడా చెప్పారు. సో ఇలాంటివి కేసెస్ ఇమీడియట్ రెజల్యూషన్
కానీ లోక్ అదాలత్ సంబంధించి ఇప్పుడు చాలామందికి అవగాహన ఉండేది. సో ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇది ఏర్పాటు చేయాలి టైం టు టైం. తర్వాత కొన్ని ఇష్యూస్లో ఇది 2-3 టైప్స్కి కూడా ఇప్పుడు ఉన్నాయి. నెంబర్ 1 ఇది బ్యాంక్ సంబంధించి, మనీ లెండర్స్ యాక్ట్ సంబంధించి, తర్వాత ఎలక్ట్రిసిటీ సంబంధించి. దాంట్లో కొన్ని సందర్భంగా చూస్తే సిటిజన్స్కి ఇంకా పౌరులకి అవగాహన తక్కువ ఉంది. సో మన లీగల్ సర్వీస్ అథారిటీ నుండి ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలి. ఇది రెవెన్యూ శాఖలో ఏమైనా ఇష్యూస్ ఉంటే, స్థానిక సంస్థలో ఏమైనా ఇష్యూస్ ఉంటే మనం చేస్తూనే ఉంటాము, రిజాల్వ్ చేస్తూనే ఉంటాము. సో ఏమైనా గ్యాప్స్ ఉంటే ఇది త్వరగా ఇది కూడా రిజాల్వ్ అవుతాయి. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. అందరికీ శుభాకాంక్షలు ఇది ఏర్పాటు చేయడం కోసం. అండ్ వి ఎక్స్పెక్ట్ దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ గెట్ రిజాల్వ్. థ్యాంక్ యూ. మరొకసారి మీ అందరికీ ఈ నేషనల్ లోక్ అదాలత్కి స్వాగతం. ప్రతి 3 నెలలకు ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ అనేది న్యాయ సేవాధికార సంస్థ తరఫు నుంచి నిర్వహించడం జరుగుతుంది. ప్రతి లోక్ అదాలత్లో కూడా చాలా ఎక్కువ నెంబర్లో మనం కేసెస్ డిస్పోజ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మన బార్ ప్రెసిడెంట్ గారు, డీసీపీ సార్ అండ్ అడిషనల్ కలెక్టర్ గారు అందరూ చెప్తున్నట్టు అవేర్నెస్ అనేది చాలా అవసరం. అంటే లోక్ అదాలత్ అంటే ఏంటి, అందులో ఎలాంటి కేసులు రాజీ చేసుకోవచ్చు, రాజీ చేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంగా మేము అవేర్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఆ విషయంలోనే మనం డీసీపీ సార్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది, పబ్లిసిటీలో మాకు సపోర్ట్ చేయమని. అడిగిన వెంటనే సార్ అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనకి ఆడియో రిలీజ్ అనేది చేశారు. అది విని చాలామంది మా లీగల్ సర్వీసెస్ని సంప్రదించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇది మొదటిసారి మాకు తెలుస్తుంది, ఇలాగొక లోక్ అదాలత్ నడుస్తుందని, ఇంతవరకు మాకు తెలీదు అని చెప్పేసి ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ప్రచారం విని మమ్మల్ని సంప్రదించడానికి వచ్చారు. అట్లాగే మండలంలో కూడా ఆటోల్లో మైకి పెట్టించి అట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్ని దగ్గరలో కూడా ప్రచారం కల్పించడానికి మాకు చాలా సహాయం అందించారు. థ్యాంక్ యూ సార్. ఇక మీదట ఇంకా ఇది అంటే రూరల్ ఏరియాస్ వరకు తీసుకెళ్లాలనేది మా ఫోకస్ ఈసారి. నెక్స్ట్ లోక్ అదాలత్లోపు ప్రతి విలేజ్ అంటే ప్రతి చిన్న ఊరికి కూడా ఈ ప్రచారం అనేది చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఊర్లలోనే మనకి ఎక్కువ భూమి తగాదాలు కానివ్వండి, చిన్న చిన్న తగాదాలు ఊర్లలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి తెలిస్తే కనుక ఇలాగ రాజీ చేసుకోవచ్చు, రాజీ చేసుకుంటే ఒక్కసారితో కేసు అయిపోతుంది, ఇంకా మనకి కోర్టు తిరగాల్సిన పని ఉండదు అనే విషయం కనుక అందరికీ అర్థమైతే మేము చేస్తుంది ఈ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు అంటే ఇది ఒక్కరోజే కేసెస్ లోక్ అదాలత్లో సెటిల్ చేస్తామా అంటే అలా కాదని నేను ప్రతిసారి చెప్తాను. మీరు ఎప్పుడు సెటిల్ చేసుకోవాలనుకున్నా కానీ కోర్టు 10 దినాలు అంటే సోమవారం నుంచి శనివారం వరకు ఏ రోజైతే ఇరుపక్షాలు కలిసి వచ్చి మాకు ఈ కేసు తీసేసుకుంటాము, మాది రాజీ పడదగ్గ కేసే కాబట్టి మేము క్లోజ్ చేసుకుంటామంటే మీరు మీ వకీలు ఉంటే మీ వకీల్ గారి ద్వారా సంప్రదించవచ్చు. లేకపోతే న్యాయ సేవాధికార సంస్థను కనుక సంప్రదిస్తే ఇక్కడ మా అధికారులు మా సిబ్బంది మీకు ఎల్లవెల్ల అందుబాటులో ఉంటారు. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు మీ సమస్య ఏంటో చెప్తే అది రాజీ పడదగ్గదా కాదా చెప్పి దాన్ని ఎట్లా రాజీ చేసుకోవచ్చు అనే దానికి తగిన సలహాలు సూచనలు కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతి 3 నెలలకి వస్తున్న ఈ నేషనల్ లోక్ అదాలత్ని అందరూ ఉపయోగించుకోవాలి. చిన్న చిన్న కేసులు తెలుసో తెలియకో ఏదైనా గొడవల్లో ఇరుకొని కేసులు అయితే క్రిమినల్ కేసులు కానివ్వండి, అట్లాగే భూమి తగాదాలు, సివిల్ కేసులు, అలాగే బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు బ్యాంక్ లావాదేవీలు అంటే చాలామంది లోన్స్ తీసుకొని తిరిగి కట్టలేని పరిస్థితి ఉంటుంది. రైతులు తీసుకొని ఉండొచ్చు, చిన్న చిన్న వ్యాపారం కోసం లోన్స్ తీసుకొని
అంటే వ్యవసాయం సరిగా సాగకపోయినా, వ్యాపారం సరిగా చేయలేకపోయినా, తిరిగి లోన్ కట్టలేని పరిస్థితి ఉంటే వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఆ బ్యాంకు అథారిటీస్తో కూడా మాట్లాడి ఒక అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేసే అవకాశం ఈ లోక్ అదాలత్లో ఉంటుంది. కాబట్టి బ్యాంక్ మేనేజర్ గారు చెప్పినట్టు ఏ బ్యాంకులో అయినా సరే, మాకు ఇక్కడ చాలా మంది చాలా బ్యాంక్స్ నుంచి కూడా బ్యాంక్ ఆఫీసర్స్ అందరూ వచ్చున్నారు. ప్రతిసారి వాళ్ళ నుంచి మాకు చాలా మంచి సహకారం అందుతుంది. అంటే బ్యాంకు లావాదేవీల్లో కొంచెం డెట్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి కూడా అవి క్లియర్ అవుతున్నాయి. అలాగే మేము ప్రోత్సహించడం వల్ల రైతులు అలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం వాళ్ళ రుణమాఫీ విషయంలో, అంటే రుణాలు చెల్లించే విషయంలో వాళ్ళకి కూడా కొంత వెసులుబాటు వస్తుంది. కాబట్టి అట్లా బ్యాంకు రుణాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ లోక్ అదాలత్ను వినియోగించుకోవచ్చు. అలాగే 3 నెలలకు ఒక్కసారి అనే కాదని మీకు ఎప్పుడు రాజీ చేసుకోవాలనుకున్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇంకొకటి యాక్సిడెంట్ కేసు, రోడ్డు ప్రమాదాల్లో దెబ్బలు తగిలి కానివ్వండి, మనిషి చనిపోయి కానివ్వండి, యాక్సిడెంట్ ఓపీ కనుక ఫైల్ చేస్తే అది కోర్టులో చాలా కాలం నడుస్తుంది. అది నడిచిన తర్వాత కోర్టు ఇచ్చిన డబ్బుల మీద ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు అప్పీల్కి వెళ్తే అప్పీల్ ఎన్ని సంవత్సరాలు తేలుతుందో, ఈ డబ్బులన్నీ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. అదే లోక్ అదాలత్ను సెటిల్ చేసుకుంటే కనుక మీరు ఎంతకైతే రాజీ చేసుకున్నారో ఆ డబ్బులన్నీ ఒకేసారి ఇచ్చేయడం జరుగుతుంది. మీకు ఈరోజు ఒక కేసు గురించి చెప్తాను. ఒక కేసులో ఈరోజు 1,45,00,000 రూపాయలకి మ్యాటర్ సెటిల్ చేయడం జరిగిందండి. అదే కోర్టులో కనుక అది నా కోర్టులో ఉన్న కేసే, ఆ కోర్టులోనే కేసు అవ్వాలంటే ఇంకా చాలా రోజులు పట్టేది. కేసు అయిన తర్వాత కూడా ఒకవేళ మేము ఫర్ ఎగ్జాంపుల్ 1,30,00,000 ఇచ్చామనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి అది ఎక్కువ అనిపిస్తే వాళ్ళు హైకోర్టుకి అప్పీల్కి వెళ్తారు. అప్పీల్కి వెళ్ళిన తర్వాత హైకోర్టు వాళ్ళు స్టే చేసి ఈ డబ్బుల్లో మహా అయితే ఒక 25%, ఒక 50% ఇవ్వమంటారు బాధితులకి. మిగతాదంతా హైకోర్టులో అప్పీల్ తేలిన తర్వాత అప్పులు వస్తాయి. ఆ అప్పీల్ కూడా మేమిచ్చే డబ్బుల్ని కన్ఫర్మ్ చేస్తారా లేకపోతే ఇంకా తగ్గిస్తారా అనేది తెలియదు. కానీ అవన్నీ జరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. కానీ మేము అడ్వకేట్ గారు చిన్నానాయక్ గారు ఇక్కడే ఉన్నారు. అలాగే రెస్పాండెంట్ తరఫు నుంచి కౌన్సిలర్ సదానంద్ గౌడ్ గారు, వీళ్ళు అందరితో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి మీకు ఒక 2-3 లక్షలు తక్కువైనా కానీ ఇచ్చిన డబ్బులు, రాజీ చేసుకున్న డబ్బులు అన్నీ ఒకేసారి మీ చేతికి వచ్చేస్తాయి. కాబట్టి రాజీ చేసుకుంటే బాగుంటుంది అంటే అది అర్థం చేసుకున్న పార్టీస్ కూడా ముందుకు రావడం జరిగింది. దాంతో ఒక ఎంబీఓపీ ఈరోజు 1,45,00,000 సెటిల్ చేయడం జరిగిందండి. ఈ 1,45,00,000 బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కసారి అందుతాయి. అంటే ఇంకా దానిలో మళ్ళీ అప్పీల్ పెట్టడం, సగం డబ్బులు ఇవ్వడం అట్లాంటివి. కాబట్టి అట్లా యాక్సిడెంట్ కేసుల్లో బాధితులు ఎవరైనా ఉంటే కూడా ఇంకా ఈ లోక్ అదాలత్లో కూడా మీరు కేసులు రాజీ చేసుకోవచ్చు. అట్లాగే మొత్తం మన జిల్లా మొత్తం మీద ఈసారి 13 బెంచెస్ వేయడం జరిగింది. ఈ 13 బెంచ్లు నిజామాబాద్, ఆర్మూర్ అండ్ బోధన్, అంటే కోర్టు ఎక్కడెక్కడైతే ఉంటుందో ప్రతి కోర్టులోనూ కూడా మనకి ఈరోజు లోక్ అదాలత్ జరుగుతుంది. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అంటే వాళ్ళ ఏరియాలో కనుక కేసులు ఏమైనా ఉంటే వాళ్ళు రాజీ చేసుకోదలుచుకుంటే వచ్చి రాజీ చేసుకోవచ్చండి. అట్లాగే ఈసారి అంటే ప్రతిసారి లాగే మాకు సహకరిస్తున్న పోలీస్ సిబ్బందికి, అంటే పోలీస్ ఆఫీసర్ గారు, డీసీపీ గారు, ఈసారి సార్ అడిషనల్ డీసీపీ అంటున్నారు కానీ మాకైతే సారే సిపి మాకు సంబంధించినంత వరకు. సో సార్, ఆయన పోలీస్ టీం, అట్లాగే కలెక్టర్ సార్ వాళ్ళ టీం, అంటే రెవెన్యూ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్తే వెంటనే స్పందించి దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో కలెక్టర్ గారి సహకారంతో ముందు ల్యాండ్ ఎక్విజిషన్ ఓపీల్లో కూడా ఒక కొలిక్ తీసుకురావాలన్న ఆలోచన అయితే చేయడం జరుగుతుంది. అట్లాగే బ్యాంక్ ఆఫీషియల్స్, మాకు ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు కానివ్వండి, అలాగే చెక్ బౌన్స్ కేసుల్లో కూడా మీరు లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చండి. చెక్లు చెల్లకుండా ఉండి వాటి మీద కేసులు పెట్టి ఏమన్నా వారెంట్స్ ఉన్నప్పుడు అందులో కనుక మీరు డబ్బులు చెల్లించే పరిస్థితిలో ఉండి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియకపోతే మా లీగల్ సర్వీసెస్ని సంప్రదిస్తే మీకు అలాగే కంప్లైంట్కి అమికబుల్గా ఒక నిర్ణయానికి తీసుకొచ్చి అవసరం అనుకుంటే మీ మీద ఏమైనా వారెంట్ ఉంటే అది కూడా రీకాల్ చేయించడం జరుగుతుంది. అంటే వారెంట్ తీసేయించడం జరుగుతుంది మీరు డబ్బులు కట్టేస్తే కనుక. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అట్లాగే డీసీపీ సార్ చెప్పినట్టు ఇప్పటికే దాదాపు 8,000 కేసులు సెటిల్ అయిపోయాయి. ఇంత పెద్ద నెంబర్లో కేసెస్ సెటిల్ చేయించినందుకు చాలా థ్యాంక్ యూ సార్.
అలాగే ప్రజలందరినీ కూడా ఇంకొకసారి అది మనం చేసుకుంటుంది ఏంటంటే మీరు ఎవరైనా కేసులు సెటిల్ చేసుకున్న వాళ్ళు మీకు తెలుస్తుంది ఆ కేసు ఒక్కసారి సెటిల్ అయిపోతే ఇక్కడే కంప్లీట్గా కేసు క్లోజ్ అయిపోతుంది కాబట్టి అలా చేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు మీరు మీకు తెలిసిన వాళ్ళకి ఇంకెవరైనా కేసులు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీ అందరూ సహకారంతో ముందు ఈ లోక్ అదాలత్ని ఇంకా ప్రజలందరికీ కూడా చేరువుగా తీసుకెళ్ళి మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ కోర్టులో అంటే ఎక్కువ సంవత్సరాలు కోర్టుకి తిరగకుండా ఈ లోక్ అదాలత్లోనే సెటిల్ చేసుకునే దిశగా మా ప్రయత్నం సాగిస్తామని చెప్పి మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా మీడియా మిత్రులు ప్రతిసారి కూడా వాళ్ళు లేకపోతే మా లీగల్ సర్వీసెస్కి ఎట్లాంటి అంటే మేము చేస్తున్నది ఏంటి ప్రజలకు తెలియదు. ఎప్పుడు వాళ్ళు మాకు మంచి సహకారం అందిస్తున్నారు. అలాగే ఈసారి కూడా వాళ్ళు కూడా మా ప్రచారంలో భాగమై లోక్ అదాలత్ గురించి వాళ్ళు కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ మళ్ళీ మా స్పెషల్ మ్యాజిస్ట్రేట్స్ ఈసారి ఎక్కువ బాధ్యతంగా వాళ్ళ భుజాల మీద వేసాం మేము. సో మా స్పెషల్ మ్యాజిస్ట్రేట్స్ గోదెం, ఆర్మూర్ అండ్ నిజామాబాద్ స్పెషల్ మ్యాజిస్ట్రేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ. OP number 555/23. Our Radhika, our Rashida, brothers. Versus God is emergency robbery. years later, ఎందుకని చెప్పి ఇన్సిడెంట్స్ ఎక్కువ రావడం జరిగింది. లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారంట. 41 years ఏజ్ ఇది. దాంట్లో ఆ కేసులో డెత్ అయిపోతే 1,25,000 lakhs అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. బాబు అనేది కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అందులో 14,20,085 రూపీస్ ఆ పార్టీ విక్టిమ్ యొక్క అకౌంట్కి కూడా చేరడం జరిగింది. మీరు చూసారు కదా. కూడా సెటిల్ చేయడం జరిగింది. బ్యాంకు అన్ని రకాలైనటువంటి కాంప్రమైజ్ ఒక డైవర్స్ తప్ప మిగిలిన కేసులు అన్నీ కూడా చేయవచ్చు. సివిల్ కేసులు అన్నీ కూడా అదేవిధంగా జరిగిన కేసులు అవి కూడా ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క లోకకాల ప్రారంభోత్సవ సభని ఇంతటితో ముగిస్తున్నాం. పిల్లల దగ్గర కూడా ప్రచారం చేస్తున్న మహిళ ఇవాళ ట్రాఫిక్ ఇవాళ బిల్డింగ్ అన్ని కూడా